రీసెంట్‌గా ట్రోల్ అనే కాయిన్ నేను 8,000,000 దగ్గర బై కాల్ ఇచ్చాను. అండ్ చూసినట్టుగానే ఈ కాయిన్ 284,000,000 వెళ్ళింది. 284,000,000 8,000,000 దగ్గర పబ్లిక్ యూట్యూబ్ వీడియోలో బై చేయమని చెప్పడం జరిగింది. సో, ఈ తర్వాత ఈ కాయిన్ ఇంత వర్త్ ఆఫ్ మల్టిపుల్ అయితే గెయిన్ చూసాము ట్రోల్ అనే కాయిన్ నుండి. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే ఇలాంటి కాయిన్స్ కొన్ని మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ వాటి కాయిన్‌లో ఎంట్రీ జోన్స్ ఏంటిది? ప్రాఫిట్ ఎలా తీసుకోవాలి? అండ్ స్టాప్ లాస్ కూడా ఎలా మెయింటైన్ చేయాలనేది చెప్తాను. బ్రేక్ డౌన్ అనేది ఇస్తాను. నేను ఈ వీడియోలో కొన్ని కాయిన్స్ మీకు సజెస్ట్ చేస్తాను. అది కూడా టైనీ క్యాప్స్. సో, మిస్ అవ్వకండి. ఎండ్ వరకు చూడండి. అండ్ చూసి ఎలా ఇన్వెస్ట్ చేయాలో అండ్ ఎలా మనం రిస్క్ లేకుండా ట్రేడ్ చేయాలో చెప్పడం జరుగుతుంది. సో, మేక్ ష్యూర్ ఛానెల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అఫీషియల్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. ఈ కాయిన్స్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. The information shared in the video is purely for educational and information purposes, and it is not financial advice. Cryptocurrency investments are highly risky, and market conditions can be changed rapidly. Always do your own research and consult a professional before making any decisions. సో, యాజ్ యూజువల్ మార్కెట్ అప్డేట్స్ రీసెంట్‌గా మనం చూసినట్టయితే లాస్ట్ 24 అవర్స్‌లో మనం మార్కెట్‌లో చిన్న గ్రీనిష్ చూస్తున్నాం. అండ్ యాజ్ యూజువల్ అన్ని కాయిన్స్ కన్నా సోలానా కాయిన్ చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. 190 నుంచి 210కి పుష్ అయిపోయింది. అండ్ 208 దగ్గర ట్రేడ్ అవుతుంది సోలానా కాయిన్ అయితే. సో, యాజ్ యూజువల్ నేను చెప్పిన ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా మనం మన జోన్ ఆఫ్ ఎంట్రీ నుంచి పైకెళ్ళడం చూస్తున్నాం. సూయి అయినా ఇక్కడ చూసినట్టయితే అవాక్స్ ఇలాంటి కాయిన్స్ అయితే. సో, నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో నేను చెప్తాను గదా! దాంట్లో కొన్ని కాయిన్స్ మీరు ట్రేడ్ చేసే ముందు వాటికి సంబంధించిన ఏదైతే కాయిన్ ట్రేడ్ చేసే ముందు మీరు బిగినర్ అవుతే అండ్ మీరు డెఫినిట్‌గా మనొక వీడియో అయితే చెక్ చేయాలి. మన వెబ్3 సర్కిల్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటుందది. సో, ఈ వీడియో వెబ్3 సర్కిల్‌లో ఈ వీడియో వెళ్లి చెక్ చేయండి. మీరు బిగినర్ అయితే ఎలా స్టార్ట్ చేయాలనేది ఉంటుంది. సో, మొబైల్‌లో చేద్దామనుకున్న వారి కోసం సెపరేట్‌గా ఇక్కడ గూడా ఉంటుంది. సో, మన సర్కిల్ ఇన్‌సైడర్‌లో ఉంటుంది. వెళ్లి చెక్ చేయండి. సో, ఫస్ట్‌లీ ఈరోజు డెస్క్‌టైనర్‌కొచ్చేద్దాం. డెస్క్‌టైనర్‌లో నేను కాయిన్స్ అయితే ఆల్రెడీ రెడీ పెట్టాను. సో, ఫస్ట్ కాయిన్ వచ్చేసి ఈ కాయిన్ హచ్ ఫ్రమ్ ది బిలీవర్ లాంచ్ ప్యాడ్. సో, ఈ కాయిన్ గురించి ఒక్కసారి చెక్ చేయండి. ఫస్ట్‌లీ ఇదొక యూటిలిటీ బేస్డ్ కాయిన్. సో, ఆల్రెడీ చూసినట్టయితే ఇప్పుడు 7.5 టు 7.8 మార్కెట్ క్యాప్, 7.5 ఫుల్లీ డైల్యూటెడ్ వాల్యూమ్. సో, ఈ కాయిన్ చూసినట్టయితే అబ్సల్యూట్‌గా అండ్ పెర్ఫార్మ్ చేస్తుంది. అండ్ రీసెంట్‌గా లాంచ్ అయిన కాయిన్ 8 డేస్ బ్యాక్ చేసింది. సో, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ఆల్ టైమ్ హై ఒక 15,000,000 వరకు చూసాము. అండ్ నేను ప్రీవియస్‌గా ట్రేడ్ చేశాను ఈ కాయిన్ అరౌండ్ 3,000,000లో. ఈరోజు మార్నింగే సర్కిల్ ఇన్సైడర్‌లో మేము ఎగ్జాక్ట్‌లీ మార్నింగ్ టైమ్ ట్రేడ్ చేసాం. ఆ టైంలో ట్రేడ్ చేసాం. సో, ఇక్కడ చూసినట్టు 3,000,000 నుంచి కాయిన్ అబ్సల్యూట్‌గా 11,000,000 వరకు పంప్ అయింది. సో, ఇప్పుడు మనకి జోన్ ఆఫ్ ఎంట్రీ ఏంటి? కాయిన్‌కి జోన్ ఆఫ్ ఎంట్రీ ఏంటి? సో, కాయిన్ బై చేయాలి. ఎప్పుడు బై చేయాలి? సో, ప్రీవియస్‌గా చూసినట్టయితే చార్ట్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్‌లీ 1,000,000 నుంచి 11,000,000 ఎళ్ళింది. ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సెప్టెంబర్ అంటే ఒక 24 అవర్స్‌లోనే అబ్సల్యూట్‌గా మనకి ఒక 11x వరకెళ్ళింది ఈ కాయిన్. సో, ఇక్కడ చూసినట్టయితే ఈ కాయిన్ జోన్ ఆఫ్ ఎంట్రీ మనకి మాక్సిమమ్‌గా ఈ కాయిన్ అయితే అప్‌లో బై చేయకండి. మాక్సిమమ్‌గా మనకి ఒక డంప్‌లో వస్తుంది. అది అరౌండ్ 6,000,000-5,000,000 వరకు వస్తుంది. సో, మేజర్‌గా మీరు కన్సిడర్ చేయాల్సిన లెవెల్స్ ఏదైతే ఉందో మేజర్‌గా సో, ఈ 3,000,000 అయితే రాదు. మేజర్ సపోర్ట్ జోన్స్ ఇక్కడే ఉంటున్నాయి. సో, 4,000,000-5.5 ఈ మధ్యలోనే బై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ డిప్ వస్తే మాక్సిమం సపోర్ట్ జోన్ మాత్రం 3,000,000, 3.5,000,000 ఈస్ ద సపోర్ట్ జోన్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 4.2 అండ్ మీరు ట్రేడ్ చేయాల్సింది ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ తీసుకొని డెఫినిట్‌గా 4.4 నుంచి ఒక 5.4 మధ్యల ట్రేడ్ చేయండి ఈ కాయిన్‌ని. సో, అండ్ సపోర్ట్ జోన్ ఇక్కడ 3,000,000 ఉంది. సో, మళ్ళీ చెప్తున్నాను మీరు ట్రేడ్ చేసిన తర్వాత ఆ కాయిన్‌ని ఎగ్జాంపుల్ ఒకవేళ మనం కాయిన్ బై చేసాం 4,000,000 దగ్గర బై 4.5 దగ్గర బై చేసాం. అండ్ ఎప్పుడైతే మనకి 5.5 ఇట్లా పుష్ అవుతుందో ఎవ్రీ పర్సెంటేజ్‌లో ఎగ్జిట్ అవ్వండి. ప్రతి కాయిన్ 100x ఇవ్వదు. ప్రతి కాయిన్ 10x అవ్వదు. ఫస్ట్‌లీ మీ క్యాపిటల్‌ని డబుల్ చేయడం నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఈ జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని కన్సిడర్ చేయండి. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. లీస్ట్ సపోర్ట్ జోన్ ఈ కాయిన్‌కి మీరు ఇంకా ఒకవేళ మన 4.5 ఇట్లా వచ్చేసి ఇంకా డంప్ అవ్విందనుకోండి. ఇక్కడ స్ట్రాటజీ ఉంటుంది. డైలీ వాడే స్ట్రాటజీయే. ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన జోన్ ఆఫ్ వచ్చిందనుకోండి. ఫస్ట్ జోన్‌కి 5.5 ఇట్లా వచ్చిందనుకోండి. ఫస్ట్ కొంచెం అమౌంట్ యాడ్ చేయండి. కొంచెం అమౌంట్‌తోటి బై చేయండి. స్మాల్ బ్యాగ్ బై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ డిప్ అయిందనుకోండి, ఇంకొంచెం డిప్ అవుతే నెక్స్ట్ జోన్ ఉంది కదా! ఆ జోన్‌లో కొంచెం బై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ 3,000,000 వరకొస్తే, 3,000,000 వరకొస్తే సో, 3,000,000 వరకైతే రాదు. 3,000,000 వరకి వస్తే మాక్సిమమ్‌గా ఇది సపోర్ట్ జోన్. ఇక్కడ చుక్ చేయండి. ఇక్కడ వాల్యూమ్స్ అన్ని పుష్ అవుతే చాలా ఫాస్ట్ కాయిన్ రికవర్ అవుతుంది. సో, ఇది ఇంపార్టెంట్. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయండి ఇక్కడే. సో, స్టాప్ లాస్ అయినా, ప్రాఫిట్ అయినా మీరు డెఫినిట్‌గా లిమిట్‌లో పెట్టండి. మీరు చూడనప్పుడు కూడా అది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికోసం యాక్సిమ్ ప్రో యూజ్ చేయండి. సో, ఇది కాయిన్
అండ్ నెక్స్ట్ ఇంకో కాయిన్ మాత్రం కోప్. సో, కోప్ గురించి ప్రీవియస్‌గా దీని బయర్స్ గురించి మనం ఒక బ్రేక్ డౌన్ చేసాం గదా! ఈ కాయిన్ గురించే. సో, ఇది వన్ ఆఫ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఇప్పుడు. సో, కాయిన్ నేను రీసెంట్‌గా వీడియోలో బ్రేక్ డౌన్ చేసినప్పుడు అంటే దీనికి సంబంధించిన ట్రేడర్‌కి సంబంధించిన వాలెట్ ట్రాకింగ్ చేస్తూ చేసాం గదా! అప్పుడు కాయిన్ మనకి అబ్సల్యూట్‌గా ఈ 6,000,000 ఏమో ట్రేడ్ అవుతుండే. తర్వాత మళ్ళీ డంప్ అయింది. 9,000,000 వరకెళ్ళింది. సో, ఇలా కాయిన్ పంప్ అయింది. సో, మనకిప్పుడు నేను కాయిన్ మళ్ళీ రీసైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ పంప్ అయింది గదా! మళ్ళీ ఎళ్తుందేంటంటే సో, మార్కెట్‌లో ఈ కాయిన్ వాల్యూమ్స్ డే టు డే పుష్ అవుతున్నాయి. చూసుకుంటే 7,000,000 లాస్ట్ 24 అవర్స్ వాల్యూమ్స్ ఉన్నవి. సో, మేజర్‌గా ఈ కాయిన్ జోన్ ఆఫ్ ఎంట్రీలోనే ఉంది. ఇప్పుడు మన బయింగ్ జోన్‌లోనే ఉన్నది. ఎగ్జాంపుల్‌గా చూసినట్టయితే ఇది ఫెబ్ రిట్రేస్‌మెంట్ ఈ రిట్రేస్‌మెంట్ లెవెల్స్ అయితే చూసుకున్నట్టే 0.6 చూసినట్టయితే మేజర్‌గా 0.6 చూసుకుంటే ఇక్కడ 6.87 మిలియన్ ఈస్ ద సపోర్ట్ జోన్, రిట్రేస్‌మెంట్ జోన్. సో, ఆ జోన్‌లోనే ఉన్నది. మాక్సిమమ్‌గా 3,000,000 నుంచి రికవర్ అయిపోయింది. బట్ మేజర్‌గా మనకి ఈ హైస్ నుంచే పుష్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ 5.8 మిలియన్ నుంచి సో, జోన్ ఆఫ్ ఎంట్రీ వచ్చేసి మీరు మాక్సిమమ్‌గా 5,000,000 టు ఎగ్జాంపుల్ 5,000,000 టు 5.5 మిలియన్ తీసుకోండి కోప్ అనే కాయిన్‌కి. అండ్ ఈ కాయిన్‌ని ఒక్కసారి మీరు డీప్‌గా ట్రాక్ చేయాలనుకుంటే చేయండి. నేను ప్రతి కబల్ ట్రాకింగ్ ఎవ్రీథింగ్ చెప్పాను. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ హోల్డర్స్ ఉన్నారు. మెయిన్ హోల్డర్సే ఉన్నారు మార్కెట్‌లో ఉన్నవాళ్ళు. సో, డెఫినిట్‌గా మీరొకసారి ట్రాక్ గూడా చేయాలనుకుంటే చేయండి ఈ కాయిన్‌ని, కోప్‌ని. సో, ఇది సెకండ్ కాయిన్. అండ్ నెక్స్ట్ థర్డ్ కాయిన్ వచ్చేసి యూఎస్‌డియూటీ అన్‌స్టేబుల్ టెథర్. సో, అన్‌స్టేబుల్ టెథర్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. అండ్ ప్రీవియస్‌గా లాంచ్ అయింది. మాక్సిమం 6 డేస్ అవుతుంది లాంచ్ అవ్వి. అండ్ చాలా మూవ్ అవుతుంది కాయిన్ అయితే డే టు డే. సో, ఇక్కడ నేను ఆల్రెడీ ఈ కాయిన్‌లో ఇక్కడ మేజర్ జోన్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడేంటంటే ఈ కాయిన్‌లో చూసినట్టయితే మనకు డెఫినిట్‌గా ఇక్కడ ఆల్ టైమ్ ఎప్పుడైతే 1,000,000 పుష్ అయిందో డెఫినిట్‌గా డంప్ అవుతుంది. 50% అయిపోయింది మళ్ళీ. సో, రీబ్యాక్ అవ్వింది. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఆల్ టైమ్ హై 5,000,000 వరకెళ్ళింది. సో, నెక్స్ట్ జోన్ ఆఫ్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ జోన్ ఆఫ్ ఎంట్రీ ఫర్ ది కాయిన్ అయితే ఇదే సపోర్ట్ జోన్ అండ్ ఎగ్జాంపుల్ 1.9 ఈస్ ద సపోర్ట్ జోన్. ఇక్కడే బై చేయండి. 1.9-2.3 మిలియన్. సో, ఇది జోన్‌లో పిక్ చేసుకొని మాత్రం ఎంటర్ అయిపోండి. అండ్ మెయింటైన్ స్టాప్ లాస్ ఏ జోన్‌లో స్టాప్ లాస్ పెట్టుకొని మెయింటైన్ చేయండి. టేక్ ప్రాఫిట్ కూడా ఆటోమేటిక్‌గా పెట్టేయండి. ఇది యూఎస్‌డిటీ టెథర్ అండ్ నెక్స్ట్ కాయిన్ మాత్రం స్ట్రీమ్. స్ట్రీమ్ గురించి ఇది ఒక యూటిలిటీ బేస్డ్ కాయినే ఫ్రమ్ ది బ్యాగ్స్. సో, ఇక్కడేంటంటే ఈ స్ట్రీమ్ గురించి చూడండి. ఈ రోజే లాంచ్ అయింది. 10 అవర్స్ అవుతుంది. సో, ఇప్పటిదాకా చెప్పిన 3 ప్లేస్ ఏదైతే ఉన్నాయో కొంచెం డేస్ టైమ్ ఉంది. బట్ ఇప్పుడు చెప్పే 3 ప్లేస్ అయితే ఉన్నాయో, ఇప్పుడు నెక్స్ట్ చెప్పే 3 ఉన్నాయో ఇవైతే మాత్రం కొంచెం స్లో కుక్స్ అంటే ఎట్ ఏ టైమ్ అయితే చాలా ఫాస్ట్‌గా పెరగవు. సో, టైం పడుతుంది ఈ కాయిన్స్ పెరగడానికి. సైడ్ వేస్ కూడా వెళ్తవి మార్కెట్స్ నుంచి. సో, చెక్ చేసి జస్ట్ ఒక స్మాల్ బ్యాగ్ బై చేసి హోల్డ్ చేస్తారా? లేకపోతే ఒక బిగ్ బ్యాగ్ బై చేస్తారా? అనేది మీ క్యాపిటల్‌తో డిసైడ్ అవ్వండి. సో, ఫస్ట్‌లీ మాత్రం దీనికి ఈ స్ట్రీమ్‌కి జోన్ ఆఫ్ ఎంట్రీస్ అయితే ఇవి. సో, మేజర్‌గా 310 బట్ 310 అయితే కాదు. సో, 310లో పుష్ అయితే అవ్వలేదు. మేబీ ఈ 380 టు 400 మధ్యలో అయితే తీసుకోండి. 310-350 ఎగ్జాక్ట్‌లీ 350 ఇక్కడ మేజర్‌గా ఇక్కడ నుంచి కాయిన్ అయితే పుల్ బ్యాక్ అవ్వింది. సో, ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్‌లీ 1.2 చూసాం. అండ్ ఇప్పుడు కరెంట్‌లీ సైడ్‌వేస్ సో, తీసుకోవాల్సిన ఎంట్రీ జోన్ 350-400 తీసుకోండి. అండ్ సపోర్ట్ జోన్ ఇది. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ దీనికన్నా కొంచెం తక్కువ స్టాప్ లాస్ పెట్టుకోండి. మరి సపోర్ట్ జోన్‌లో స్టాప్ లాస్ పెడితే సపోర్ట్ జోన్‌కి హిట్ అవుతే మీరు స్టాప్ లాస్‌లో లాక్ అయిపోతారు. సో, దట్స్ వై లాసెస్ కాకుండా కొంచెం ఎగ్జాక్ట్‌లీ 25% వరకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి దీనికి. సో, నెక్స్ట్ ఇంకొక కాయిన్ మాత్రం డీజెన్. సో, ఇప్పటివరకు చెప్పిన కాయిన్ ఏదైతే ఉందో ఈ కాయిన్‌లో చూసినట్టయితే ఈ కాయిన్స్ కూడా వాల్యూమ్స్ ఉన్నవి. బట్ డీజెన్ ప్లే ఏదైతే ఉందో డీజెన్‌కి లో వాల్యూమ్స్ ఉంటవి. ఈ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో స్లోలీ పంప్ అవుతవి. బికాజ్ ఇవి యూటిలిటీ బేస్డ్ లో క్యాప్ యూటిలిటీస్ ఉన్నాయి వీటికి. సో, ఫస్ట్‌లీ డీజెన్ ఆన్ సోల్ ఇది మార్కెట్‌కి సంబంధించిన చూసినట్టయితే సోషల్ ఇంజిన్ అని చెప్తున్నారు. సో, బట్ డోంట్ నో వాళ్ళెలా బిల్డ్ చేస్తున్నారో మనకింకా తెలియదు కొత్త కాయిన్స్ కాబట్టి. సో, బిల్డింగ్ అనేది వాళ్ళ టైం పడుతుంది. బట్ ఇక్కడ జోన్ ఆఫ్ ఎంట్రీ సపోర్ట్ జోన్ అయితే ఇవే కన్సిడర్ చేయండి. మాక్సిమమ్‌గా ఇక్కడ ఇంకొకటైతే మనం పిక్ చేసుకోవాలి. 0.6 కాదు 0.5 కూడా తీసుకోవాలి. సో, 0.5 సో, ఎగ్జాంపుల్ ఇక్కడ 360 నుంచి 450 మధ్యలో అయితే ఎంట్రీస్ అయితే తీసుకోండి డీజెన్ ప్లేకి. అండ్ ఇక్కడ చూసినట్టయితే డే టు డే కన్సిస్టెన్సీ వాల్యూమ్ పుష్ అనేవి మళ్ళీ ఇక్కడ డైలీ దీనికొక మాక్సిమం 24 అవర్స్‌లో ఒక బెస్ట్ వాల్యూమ్స్ వస్తున్నాయి. ఆ బెస్ట్ వాల్యూమ్స్ రాగానే కాయిన్ పంప్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే హోల్డర్స్ అనేవాళ్ళు ఈ కాయిన్‌కి చూసినట్టయితే జస్ట్ ఒక 1,377 ఉన్నారు. సో, అంత లెస్ హోల్డర్స్ కాబట్టి వాల్యూమ్స్ కొంచెం వచ్చినా కాయిన్ పుష్ అవుతుంది. ఇలాంటి కాయిన్స్ అయితే పిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో కాయిన్ మాత్రం సీఆర్ఎం. ఒక్కసారి ఈ ఏదైతే క్రిప్టో రగ్ మంచర్ ఉందా దీనికి సంబంధించిన ఎక్స్ చూడండి, ట్విట్టర్ చూడండి. నెక్స్ట్ స్కిన్ ఏదైతే స్కామ్ డిటెక్షన్ బిల్డ్ చేస్తున్నారో సో, వెరీ గుడ్ ప్రొఫైల్. అండ్ వీళ్ళకి అఫీషియల్ ఇంకో టోకెన్ కూడా ఉంది. సో, వీళ్ళేంటంటే ఇక్కడ మనకి ఏదైతే కాయిన్‌కి సంబంధించిన హెల్త్‌ని చెక్ చేయనీకి బిల్డ్ చేస్తున్నారు.
సో వీళ్ళ టోకెన్ ఇది. అండ్ దానికి సంబంధించిన వాల్యూమ్స్ కూడా డైలీ బానే పుష్ అవుతున్నాయి. అంటే మరీ హెవీ ఏం లేవు. మిలియన్స్ ఆఫ్ వాల్యూమ్స్. బట్ చూసినట్టయితే ఇక్కడ వాల్యూమ్స్ 120,000, 125,000 స్లో వాల్యూమ్స్. ఎందుకంటే వీటిని లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేయడానికి పుష్ చేస్తారు. యూటిలిటీ ఉంటుంది కాబట్టి. సో మేజర్‌గా నేనిక్కడ ఇదే జోన్ చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఏదో 0.5 అయితే మెన్షన్ చేయను. బికాజ్ ఈ 0.5 అయినా ఇక్కడైనా ఎగ్జాంపుల్ మీరు జోన్ ఆఫ్ ఎంట్రీ అయితే 350 నుంచి 450 మధ్యలో తీసుకోండి ఈ కాయిన్ కోసం. సో సీఆర్ఎం అండ్ నెక్స్ట్ ఇది ఈరోజు టోటల్ 6 ప్లేస్ అండ్ 1 మోర్ ప్లే ఉంది ఈ కాయిన్ మాత్రం. అండ్ 250 మార్కెట్ క్యాప్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఈ కాయిన్ అబ్సల్యూట్‌గా 10x రిటర్న్స్ ఇచ్చింది. సర్కిల్ ఇన్సైడర్ ప్రైవేట్ ఛానెల్‌లో. సో అక్కడ డైలీ కలవడం జరుగుతుంది. సో ఈ ప్లే నేను మళ్ళీ ఇలాంటి ప్లే ఏదైతే 10x ప్రీవియస్‌గా ఇచ్చింది ఇంకా జస్ట్ 250,000 దగ్గరనే ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ 10x ఇచ్చిందంటే బెస్ట్ ప్లే. సో దీనికి ఇంకా రన్నర్ ఉంది అండ్ బ్యాక్ బై జూపిటర్. కాయిన్ మళ్ళీ బై చేయాలనుకుంటే మీరు దీనికి సంబంధించిన సీఏ అయితే నేను సర్కిల్ ఇన్సైడర్‌లో డ్రాప్ చేస్తున్నాను. రీకాల్ ఇస్తున్నాను. ఆల్రెడీ 10x వచ్చింది. అండ్ ఆల్రెడీ బ్యాగ్ ఉంది. మళ్ళీ ఈ డిప్‌లో బై చేస్తున్నాం. సో మేక్ ష్యూర్‌గా మీరు ఈ కాయిన్‌ని ఎంటర్ అవ్వాలనుకుంటే సర్కిల్ ఇన్సైడర్‌లో జాయిన్ అవ్వండి. సర్కిల్ ఇన్సైడర్‌లో జాయిన్ అవ్వండి. ఈ ప్లే మాత్రం డైరెక్ట్‌గా అక్కడ షేర్ చేశాను. సర్కిల్ ఇన్సైడర్‌లో ఎడ్యుకేషన్ కోర్స్, డైలీ కాల్స్, పర్సనల్ గైడెన్స్ అండ్ ఎవ్రీథింగ్ లైవ్ సపోర్ట్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ జాయిన్ అవ్వండి. 50% ఆఫ్ ఉంది కరెంట్‌లీ. ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్. ఓన్లీ లిమిటెడ్ టైమ్ పీపుల్, లిమిటెడ్ పీపుల్ కోసమే. సో మేక్ ష్యూర్‌గా నేను చెప్పిన ప్రతి ఒక్క ప్లే అయితే చెక్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీ క్యాపిటల్ ఎంత డివైడ్ చేసుకోవాలో అనేది ప్రీవియస్‌లో చెప్పాను. డివైడ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఎప్పుడైనా టాప్‌లో బై చేయొద్దు. లీస్ట్ జోన్‌లో బై చేయండి. స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. జీరో అవ్వకండి. సో మేక్ ష్యూర్‌గా మెయింటైన్ చేయండి. అండ్ ప్రాఫిట్ తీసుకోవడం నేర్చుకోండి. ప్రతిసారి అట్లనే మూన్ బ్యాగ్ వదిలేయకండి. 2x అయింది, 3x అవుతుంది. ఇలా కాకుండా ఫస్ట్ ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోండి. ప్రాఫిట్ బుక్ చేయండి. ఫస్ట్ మీ క్యాపిటల్‌ని 2x చేయడం నేర్చుకోండి. ఇది ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు ఈ వీడియోలో చెప్పిన 6 ప్లేస్‌కి సంబంధించిన ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అడ్రస్ టెలిగ్రామ్‌లో పేస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్‌లో అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ మిస్ ఇట్. బై బై నౌ. జై హింద్.